ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నామండి. ఈవినింగ్ 7:15 అయింది. డే లైట్ చూడండి ఎలా ఉందో. మనకి ఇండియాలో 3, 4 ఆ టైంలో ఎలా ఉంటుందో అంత ఎండగా ఉంది. యూఎస్లో సమ్మర్లో డే లైట్ ఎక్కువగా ఉంటుందంట, 8, 8:30 వరకు. మా పాప వాళ్ళు ప్లెజెంటన్ సిటీలో ఉంటారండి. ఇక్కడ నుంచి లివర్మోర్కి వెళ్ళాలంటే ఒక 15 మినిట్స్ డ్రైవ్ ఉంటుందన్నమాట. అయితే అక్కడ శివ విష్ణు టెంపుల్ ఉంటుందని ఎప్పుడు వీళ్ళు వెళ్తూ మాకు అక్కడ పిక్స్ పెడుతూ అట్లా చూపిస్తూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది మమ్మీ అని చెప్పేసి ఈరోజు తీసుకెళ్లారండి. అసలు టెంపుల్ అయితే చాలా చాలా బాగుందనమాట. ఇక్కడ చాలామంది ఇండియన్స్ ఉన్నారండి వీళ్ళున్న ప్లేస్లో, కాలిఫోర్నియాలో. ఇక్కడ ఆలయంలో సాంప్రదాయాలను అనుసరించి ప్రతిరోజు కూడా చక్కగా శివ అభిషేకాలు, విష్ణుమూర్తికి అర్చనలు, అలంకారాలు చాలా వైభవంగా జరుగుతూ ఉంటాయట. ఇక్కడ ఒకే ఆలయంలో చాలా పెద్ద ఆలయం అనమాట. గణేశుడు, శివుడు, అలాగే పెద్ద వెంకటేశ్వర స్వామి, అటు ఇటు శ్రీదేవి, భూదేవి, రాధాకృష్ణులు, రామ పరివారం మొత్తం అనమాట. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నవగ్రహ ఆలయాలు, ఇవన్నీ కూడా అందరు దేవతలు ఒకే ఆలయంలో ఉంటారండి. చాలా చాలా బాగుంటుందన్నమాట గుడి అంతా కూడా. ఇక్కడ ఇండియన్స్ ఎక్కువగా ఉండటం వలన అందులో తెలుగు వాళ్ళు కూడా చాలామంది కనిపించారండి. తెలుగు వాళ్ళు, తమిళియన్స్, ఇంకా అందరూ అనమాట, ఇండియన్స్ అందరూ కూడా ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని అర్చనలు, అభిషేకాలు అవి చేయించుకొని ఆధ్యాత్మిక ఆనందాలు పొందుతూ ఉన్నారండి. టెంపుల్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. మన ఇండియాలో టెంపుల్స్ అయితే ఎలా ఉన్నాయో అదే విధంగా చక్కగా కట్టారనమాట. ఇక్కడ పండుగలన్నీ కూడా చాలా వైభవంగా చేస్తారటండి. ప్రతిరోజు పండగలానే ఉంటుంది. అది కాక మన పండగలన్నీ కూడా అనమాట, వినాయక చవితి దగ్గర నుంచి ప్రతి పండగ చాలా వైభవంగా చేస్తారు మమ్మీ ఇక్కడ అని చెప్పింది. వీళ్ళు ప్రతి వారం వెళ్తూ ఉంటారు మా పిల్లలు కూడా. కొన్ని పండుగలప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత విభావాలు అలాంటివి కూడా చాలా బాగా జరుగుతూ ఉంటాయటండి. ఇక్కడ ప్రసాదాలు అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి. ఆలయం వాళ్ళు పెట్టే ప్రసాదాలతో సహా భక్తులు కూడా కొంతమంది ఇస్తూ ఉంటారట, మొక్కుకొని కొన్ని రకాల ప్రసాదాలు. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవటం అనమాట. మనకి ఎంత కావాలో అంత తీసుకొని ప్రసాదాలన్నీ కూడా చక్కగా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. కట్టె పొంగలి, మోతిచూర్ లడ్డు, ఇంకా కేసరి, ఇవన్నీ ఈరోజు పెట్టారండి. అది ఒకటని కాదు, చాలా పెడుతూ ఉంటారట. వీకెండ్స్లో అయితే ఫుల్ మీల్స్ ఉంటుంది ఆంటీ అని మా అల్లుడు చెప్తుంటే నవ్వుతున్నాను. ఇక్కడ ఆకేళ్ల ఫ్యామిలీ అన్నదాన కిచెన్ అని ఉందండి. వెంటనే మాకు ఆకేళ్ల సీత ఆంటీ ఉన్నారు కదా, మా ఫ్యామిలీ ఫ్రెండ్, ఆవిడ గుర్తొచ్చి. ఇండియన్స్ చాలా మంది ఉన్నారని చెప్పాను కదా, రోజు వెళ్తుంటారట. ఇక్కడ బ్యాంక్వెట్ హాల్స్ అవి కూడా ఉన్నాయి. చిన్న చిన్న ఫంక్షన్స్ అవి కూడా చేసుకుంటూ ఉంటారట. దర్శనాలు, ప్రసాదాలు, అలాగే కొన్ని ఫొటోస్ తీసుకోవడం అంతా అయిపోయేసరికి 8:30 అయిందండి. అప్పుడే సన్సెట్ అవుతుందన్నమాట 8:30కి. యూఎస్ వచ్చిన దగ్గర నుంచి రకరకాల కంటెంట్స్తో వీడియోస్ పెడుతూ ఉన్నానండి. ఇంకా కూడా ముందు చాలా ప్లేసెస్కి వెళ్ళి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి. మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.